గోడ దెబ్బ చెంప దెబ్బ ఒకేసారి గట్టిగా ఘాటుగా తగిలితే ఎలా ఉంటుందో పాకిస్తాన్ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే తయారైంది. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలని భారత సైన్యం ధ్వంసం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగానే దాడులు చేశామని స్పష్టం చేసింది. అయినా పాకిస్తాన్ కయ్యానికి సయ్యంది, సమరానికే సిద్ధమంది. యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతూ భారత సైనిక స్థావరాలు, పౌర ఆవాసాలపై గురిపెట్టింది. భారత్లోని 15 నగరాల్లోని సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడికి విఫలయత్నం చేసింది. ఆ దాడులను మన సుదర్శన చక్రం S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తుత్తినీళ్లు చేసింది. ప్రతిగా లాహోర్ సహా పాకిస్తాన్ కు చెందిన 9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై భారత్ భీకర దాడులు చేసింది. మరింత రెచ్చిపోయిన పాకిస్తాన్ డ్రోన్లు, రాకెట్ల వర్షం కురిపిస్తుంది. భారత్ వాటన్నిటినీ గాల్లోనే అడ్డుకొని ధ్వంసం చేస్తుంది. సరిహద్దు గ్రామాల్లో ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో అటు పాకిస్తాన్, ఇటు భారత్తో అమెరికా సంప్రదింపులు జరిపింది. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచించింది. ఆ చర్చలు విఫలమైన మరుక్షణంలోనే పాకిస్తాన్ కు చావుదెబ్బ తప్పలేదు. అటు క్వెట్వాను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. అక్కడి నుంచి పాక్ ఆర్మీ పలాయనం చెత్తగిస్తోంది. ఆ వెంటనే కరాచీ పోర్టుపై భారత నావికాదళం భీకర దాడి చేసింది. అరేబియా సముద్రంలో ఉన్న INS విక్రాంత్ గ్రూప్ నుంచి బ్రహ్మోస్ క్షిపణుల వర్షం కురిపించింది. ఇరు దేశాల మధ్య ఇక సమరమే, యుద్ధం మొదలైంది. పాకిస్తాన్ వాణిజ్యానికి అత్యంత కీలకమైన కరాచీ పోర్టుపై భారత నావికాదళం భీకర దాడి చేసింది. అరేబియా సముద్రంలోని INS విక్రాంత్ బ్యాటిల్ గ్రూప్ నుంచి బ్రహ్మోస్ క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దెబ్బకు పోర్టు మంటల్లో చిక్కుంది. అక్కడి 10 నుంచి 12 భారీ నౌకలు ధ్వంసమయ్యాయి. 1971 తర్వాత కరాచీ పోర్టుపై భారత్ దాడి చేయడం ఇదే తొలిసారి. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత వార్తా కథనాలు వెలువడ్డాయి. దీనికి సంబంధించి అటు పాక్, ఇటు భారత సైనిక వర్గాల నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. అలాగే పాకిస్తాన్లోని కీలక నావికా స్థావరాలపైన భారతీయ నావికాదళం దాడులు చేసినట్లు సమాచారం. ఓవైపు అత్యంత ఖచ్చితత్వంతో ఉగ్ర స్థావరాలపై దాడులు చేసిన భారతీయ వైమానిక దళం ఆ తర్వాత పాకిస్తాన్ రాకెట్, డ్రోన్ దాడులను సమర్థంగా అడ్డుకుంటుంది. తాజాగా భారత నావికాదళం కూడా రంగంలోకి దిగింది. అరేబియా సముద్రంలో ఉన్న INS విక్రాంత్ నుంచి క్షిపణి దాడులకు శ్రీకారం చుట్టింది. పాక్ కీలక నావీ స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపించింది. భారీ విధ్వంసం సృష్టించింది. ఫలితంగా పాకిస్తాన్ తీర ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. రక్షణ శాఖ వర్గాల కథనం ప్రకారం అరేబియా సముద్రంలో INS విక్రాంత్ తో పాటు 26 భారతీయ యుద్ద నౌకలు ఉన్నాయి. గురువారం అర్ధరాత్రి సమయంలో కరాచీ, ఓమ్రారా పోర్టులపై INS విక్రాంత్ క్షిపణుల వర్షం కురిపించింది. ఆ సమయంలో కరాచీ నగరమంతా ఆకాశంలో నల్లగా పొగ కమ్మేసింది. పోర్టులో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. 10 నుంచి 12 నౌకలు పూర్తి స్థాయిలో ధ్వంసమైనట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. కరాచీ పోర్టులోని కీలక ప్రాంతాలు కూడా మంటల్లో అంటుకున్నాయని, స్థానికులు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారని వివరించాయి. దాడుల్లో 2 పోర్టులు తీవ్ర స్థాయిలో ధ్వంసమయ్యాయని, పాకిస్తాన్ రక్షణ సామర్థ్యాన్ని ఇది తీవ్రంగా దెబ్బతీస్తుందని స్థానిక వర్గాలు తెలిపాయి. అదే సమయంలో ఇదే అదునుగా స్వతంత్ర దేశాన్ని కోరుతున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రంగంలోకి దిగింది. పాకిస్తాన్లోని క్వెట్వాపై విరుచుకుపడింది. అక్కడి పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలపై
బలూచ్ దళాలు వరుస దాడులు చేశాయి. ఈ క్వెట్టా నగరం బలూచిస్తాన్ కు రాజధాని కూడా కావడం విశేషం. వరుస పేలుళ్లతో పాటు కొద్ది సమయం పాటు ఇరు వర్గాల మధ్య కాల్పులు కూడా చోటు చేసుకున్నాయి. అనంతరం క్వెట్టా నగరాన్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. ఫలితంగా అక్కడి పాక్ ఆర్మీ క్వెట్టా నుంచి పలాయనం చిత్తగిస్తోందని బలూచ్ వర్గాలు తెలిపాయి. ఇదే జరిగితే పాకిస్తాన్ మరోసారి మళ్లీ రెండు ముక్కలు అయ్యేందుకు అవకాశముందని తెలుస్తోంది.